వి9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. కంచరపాలెంలో దుర్గమ్మ జాతర రంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో అమ్మవారికి మొక్కుబడులు కానుకలు చెల్లించి అమ్మవారి మహత్యం చాలా గొప్పదని తెలియజేశారు భక్తులు. ఎమ్మెల్యే గన్నబాబు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మరి మా దుర్గానగర్లో ఉన్న దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పండుగ ప్రతి సంవత్సరం మే నెల 2వ మంగళవారం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పండుగ జరుగుతుంది. చాలా ఘనంగానే ఉన్న తొలేల సంబరం జరిగింది. ఇవాళ కొన్ని 2-3 స్టేజ్లు నేల ప్రోగ్రాములతోనే భక్తుల దర్శనానికి 2-3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా తీసుకుంటూ చేసుకెళ్తున్నాము. అలాగే మాకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కూడా వస్తున్నారు. ఆల్రెడీ కొద్దిమంది వచ్చారు, అయిపోయింది, వాళ్ళ దర్శనాలన్నీ అయిపోయినాయి. సో చక్కగా పండుగ జరుగుతుందండి. మా గ్రామ ప్రజలకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎంతమంది వస్తారు? ఏ ప్రాంతాల నుంచి వస్తారు? భక్తులు అన్ని ప్రాంతాల నుండి, ఈవెన్ మాకు ప్రతిమలు కూడా పండగ మా ఊరిదని కాదండి, ఇది అన్ని ఏరియాల నుండి, చాలా దూరం నుండి, ఈవెన్ అన్నేడి గోపాలపట్నం నుండి కూడా కొంతమంది విగ్రహాలు ప్రతిమలు తెచ్చుకుంటారు. మొక్కుబడులు ఉండడం వలన దాదాపు చాలా ఎక్కువ ప్రతిమలు వచ్చాయి. జనాలు కూడా అలాగే భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి దర్శనం చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం అండి, ఈ సంవత్సరమే కాదు, ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉందంటే చాలా ఎక్కువ మాట. యాక్చువల్గా ఆదివారం అంటే మన 11వ తారీఖు ఆదివారం చాట్యం జరుగుతుంది, పండగ జరుగుతుందని చెప్పి. సోమవారం 12వ తారీఖు తొలేళ్ళు, 13వ తారీఖు పండగ, మళ్ళీ 20వ తారీఖునేమో మారువారం అని చెప్పి చేస్తాం. మీ సహాయ చేసిన మీకు అందరికీ కూడా చాలా సంతోషం. పర్లే